భారతీయ తొలి చిత్రం చరిత్ర గురించి చెప్పుకోవాలంటే 100 ఏళ్ల కిందకు పోవాల్సిందే. ఇక మొట్టమొదటి భారతీయ తొలి చిత్రం ఏది అని అంటే మీలో ఏం చెప్తారు? అసలు మీలో ఎవరికైనా తెలుసా? నేను చెప్తా ఇనూరి, రాజా హరిశ్చంద్ర. ఇక దీన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరంటే దాదాసాహెబ్ పాల్కే అనమాట. ఇది రిలీజ్ అయ్యి 2024 తోని 111 ఏళ్ళు పూర్తయిందనమాట. అమ్మ అప్పటి నుండే అన్నేళ్ల కిందటనే సైన్మా చరిత్ర స్టార్ట్ అయింది అని అంటే గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఇక ఫోటోగ్రాఫర్ లెక్క జీవితాన్ని స్టార్ట్ చేసిన దుండిరాజ్ పాల్కే సైన్మా తీసే ఎట్లుంటది అనే ఆలోచనతోనే పుట్టుకొచ్చింది భారతీయ సైన్మా అనమాట. అందుకే పాల్కేకి చలనచిత్ర పరిశ్రమల పితామహుడు లెక్క ఆయన పేరు పొందిండు. ఇక సైన్మా మీద ఇంట్రెస్ట్ తోని జర్మనీకి పోయి సైన్మా టెక్నాలజీ నేర్చుకొని అనుభవం లేని ఆర్టిస్టులను పెట్టుకొని 2 వేషాలని మొగోళ్ళే వేయడం, అట్లనే కెమెరాని దృష్టిలో పెట్టుకొని నటించడం. ఇక అప్పట్లో డైలాగులు వలకని రోజులు అవి. ఇక ఇట్లా అష్ట కష్టాలు పడుకుంటా ఇక ఆత్మవిశ్వాసంతో భారతీయ తొలి సైన్మాని సృష్టించిండు పాల్కే. ఇక అందుకే ఈయన సేవలకు తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి దాదాసాహెబ్ పాల్కే అవార్డుని ఇచ్చిందనమాట. వాస్తవానికి చూసుకుంటే ఇది భారతీయ తొలి సైన్మా అయితే కాదు. భారతీయ తొలి సైన్మా ఏది అని అంటే శ్రీ పుండలీక్ అనమాట. ఇక ఎందుకు దీన్ని తొలి సైన్మా లెక్క అనరు అని అంటే ఈడ ఒక వివాదం జరిగిందనమాట. శ్రీ పుండలీక్ సైన్మాకి కెమెరామ్యాన్లు విదేశీ కెమెరామ్యాన్లు పనిచేసారు అనమాట. అందుకే భారతీయ తొలి సైన్మా లెక్క దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇక అప్పటి నుండి ఎవరైనా భారతీయ తొలి సైన్మా ఏది అని అంటే రాజా హరిశ్చంద్ర పేరే చెప్తారనమాట. ఇక ఇంతకీ మీలో ఎంతమందికి ఈ ముచ్చట గురించి తెలుసు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటారు, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.